భద్రాచలం పట్టణానికి పరిమితమైన స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గంలోని సమస్యలు ఎలా కనబడతాయని రామ్ ప్రసాద్ అన్నారు. భద్రాచలం నియోజకవర్గానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలి. 6 గ్యారంటీల పేరుతో 120 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా సవ్యంగా అమలు చేయని రేవంత్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రభుత్వంలోనికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ప్రజలను, విద్యార్థులను, వెనుకబడిన వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ముక్కు నేలకు రాసి సబ్బండ వర్గాల ప్రజలను క్షమాపణ అడగాలి. ఎక్కడ చూసినా గురుకులలో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల సంరక్షణ పట్టించుకొని ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ యూనివర్సిటీ గొప్పది. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమే అని అన్నారు. ఈ సమావేశంలోని నియోజకవర్గ పార్టీ నాయకులు రావులపల్లి రామ్ ప్రసాద్, మానే రామకృష్ణ, భద్రాచలం మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కొల్లాం ప్రేమ్ కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు సీతా మహాలక్ష్మి, దుమ్ముగూడెం మండల నాయకురాలు రావులపల్లి పృథ్వీ, యువజన నాయకులు కీసర యువరాజు, సోషల్ మీడియా అధ్యక్షులు ఇమ్మాది నాగేశ్వరరావు, కిసాన్ సేల్ అధ్యక్షులు అయినాల రామకృష్ణ, ఆటో యూనియన్ అధ్యక్షులు రావూరి రవి కిరణ్, తుతిక ప్రకాష్, మనుగురు మండల కో కన్వీనర్ సుకారపు రమేష్, ప్రభు కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నారు. వీళ్ళ నిజమైనటువంటి నిజ స్వరూపం ఇప్పుడు బయటపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క నిజ స్వరూపం ఇలా బయటపడతా ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి గురుకులాలు ఏవైతే ఉన్నాయో, ఈ వెనుకబడిన వర్గాలు చైతన్యం అయితే మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పేసి, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి గురుకులాల్లో అయితే నిర్వీర్యం చేసి పడేసి, విద్యా వ్యవస్థనే నాశనం చేసి పడేసి, ప్రతి గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్, ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్. అది ఏదో ఒక దగ్గర అయితే దాన్ని మనం సరే ఏదో పొరపాటు జరిగింది అనొచ్చు, ఎక్కడ చూసినా కానీ అదే పరిస్థితి. ఆ రోజు వెనకబడిన వర్గాల పిల్లలందరూ కూడా చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, విజ్ఞానవంతులు అవ్వాలి. వీళ్ళంతా కూడా వాళ్ళకి అవకాశాలు రాలేదు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి, అవకాశాలు వాళ్ళు అందిపుచ్చుకొని గొప్ప వాళ్ళు అవుతారని చెప్పేసి, ఇక్కడ ఉన్నటువంటి గురుకులాల్లో చదివినటువంటి పిల్లలు కిల్లి మాంజారో లాంటి పర్వతారోహణ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.